తెలంగాణ ఛత్తీస్గఢ్ భూభాగాల మధ్యలో ఉన్నటువంటి ఈ కర్రగుట్టల ప్రాంతంలో ఈరోజు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నదనేది అలా మనకి మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉన్న పోలీస్ అధికారుల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు లేకపోతే పౌరుల ద్వారా మనకి ఈరోజు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి భారత్ బచావో తరపున మేము గత అనేక రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలకి, అదేవిధంగా కేంద్ర బలగాలకు కూడా మేము విన్నవించుకునేది ఒక్కటే, మీరు 30 రోజుల ఏదైతే కాల్పుల విరమణ అనే ప్రతిపాదనతోటి మావోయిస్టులు కర్రగుట్టల్లోకి ప్రజలకు దూరంగా, ప్రజలకు రక్షణ ఉండాలని, ప్రజలకు శాంతి ఉండాలని, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే కర్రగుట్టల్లోకి పోయిందని ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ వాళ్ళని అంతమొందించడం కాదు ఇవాళ చేయాల్సిన పని. ఒకవేళ మీరు వాళ్ళు నేరస్తులు అనుకుంటే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయనుకుంటే భారత రాజ్యాంగ పరిధిలో మీరు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం వాళ్ళని అరెస్ట్ ఏ నేరస్తున్నైనా అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పింది. టియర్ గ్యాస్ వదలమన్నది, వాటర్ క్యాన్ల ద్వారా ప్రయోగించమన్నది, లేకపోతే రబ్బర్ బుల్లెట్ల ద్వారా వాళ్ళని నిరస్త్రాయనం చేయమని చెప్పింది. ఇంకా అనేక పద్ధతుల్లో అరెస్టు చేయడానికి కావాల్సిన అన్ని పద్ధతులు పాటించిన తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టు ముందు పెట్టి జైల్లో పంపే విచారణ చేయమని చెప్పింది. అరే మనం చూసినాం కదా, గాంధీని చంపిన గాడ్సేని కూడా కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కోర్టుకు తీసుకుపోయి జైల్లో పెట్టి విచారణ చేసింది కదా. జాతిపిత గాంధీని చంపిన అని కూడా పెట్టాను కదా, ఇందిరాగాంధీని చంపిన వాళ్ళని కూడా పెట్టాను కదా, రాజీవ్ గాంధీ చంపిన వాళ్ళని కూడా పెట్టాను కదా. మరి అలా మీకు ఇచ్చిన మాట ప్రకారము కాల్పుల విరమణ పాటిస్తాము, మేము శాంతి నెలకొల్పుతాము, మేము ప్రజలకు రక్షణ కల్పిస్తాము, ప్రజలకు భద్రత కల్పిస్తామని మాట ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు ఏదో కర్రగుట్టలో పోయి వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనాన్ని జీవిస్తూ ఉంటే వాళ్ళు బతకనియాలి కదా. వాళ్ళు చంపుతా అంటే ఎట్లా? ఇవాళ ఎంత భయంకరం. ఇవాళ భారత సరిహద్దుల్లో యుద్ధాలు జరిగినప్పుడు హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేసిన, కాల్పులు చేసిన చరిత్ర చూసినాం. ఇవాళ మన పక్కనే మనం ఈ దేశ సంపదను కాపాడిన ఈ ఆదివాసీలు, ఈ మూలవాసులు ఆ భూభాగంలోనే ఇవాళ హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేస్తున్నారంటే, తుపాకుల ద్వారా కాల్పులు జరుపుతున్నారంటే, ఓ భారత రాజ్యాంగమా నీ బిడ్డల్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటావని ఇవాళ భారత సమాజం అడుగుతా ఉన్నది. ఓ ప్రజాస్వామ్యమా నీ పౌరులను ఎట్లా కాపాడుకుంటామని ఇవాళ భారత సమాజం అడుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న మనిషి అని చెప్పుకునే ప్రతివాడు, మానవత్వం ఉందని చెప్పుకునే ప్రతివాడు ఇవాళ గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు. మనం నేరస్తులం కాకుండా ఉండాలంటే మనం ఈరోజు మాట్లాడాలి. వాళ్ళు ఇవాళ అక్కడ ఆయుధాలను పక్కన పెట్టి, ఆయుధ సంపత్తిని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళ గుట్టల్లో పోయి వాళ్ళ బతుకుతా ఉన్నారు. ఆడ ఏం తిండి ఉందో ఏం లేదో, తింటుండో తింటలేరో, నీళ్ళేందో ఎవరికి తెలుసు? అది ఇవాళ అవసరమైతే భారత పాలక వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆహార పదార్థాలు పంపాలి, వాళ్ళకి కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పించాలి. కాల్పుల విరమణ చేసినటువంటి ఏ ఉద్యమ పోరాట సంస్థకైనా గతంలో అదే చేసిండ్రు. ఇది కొత్త కాదు. మీకు కావాలంటే 1950 నుంచి ఇప్పటిదాకా ఇదే బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం కానీ ఇదే మోడీ ప్రభుత్వం కూడా
సీజ్ ఫైర్ ఒప్పందాలు చేసుకున్న చరిత్ర ఉంది, కాల్పుల విరమణ చేసుకున్న చరిత్ర ఉంది. ఇవాళ మేమేం గొంతెమ్మ కోరికలు కోరతలేం, ఈ దేశంలో లేని కోరికలు కోరతలేం, రాజ్యాంగానికి విరుద్ధమైన కోరికలు కోరతలేం, రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన కోరికనే మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ కర్రగుట్టలు వాళ్ళే చెప్పారు కదా, పోలీసు వాళ్ళే చెప్పిండు, ఇవాళ ములుగు ఎస్పీ చెప్పిండు, ములుగు ఐజీ చెప్తా ఉన్నాడు, వరంగల్ ఐజీ చెప్తా ఉన్నాడు, కర్రగుట్టల్లోకి పోవాలంటే ఎవరు పోలేరు, అక్కడ భయంకరంగా ల్యాండ్ మైన్స్ పెట్టినని వాళ్ళే అన్నారు కదా, ఐఈడీలు పెట్టినని వాళ్ళే అన్నారు కదా. మరి ఒకవేళ పోలీసులు పైకి పోవాలంటే కొన్ని వందల మంది పోలీసులు చనిపోతారు. అంటే పోలీసులు చనిపోవడం ఎవరికైనా ఆనందమా? ఎవరికి ఆనందం కాదు, వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఎవ్వరు చనిపోకుండా ఉండాలంటే, శాంతి నెలకొల్పాలంటే ఈరోజు అక్కడ ఏదైతే వాళ్ళు కాల్పులు చేయడానికి పోయిన హెలికాప్టర్లు కానీ, కాల్పులు చేయడానికి చంపడానికి పోయిన బలగాలు కానీ తక్షణమే వెనక్కి రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు కావాలంటే అనేక మందివి పౌర సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, పీస్ కమిటీలు కానీ, మాలాంటి భారత్ బచావో కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే మేము అక్కడికి పోతాం, ఆ మావోయిస్టులను కలుస్తాం, వాళ్ళకి చెప్తాం, అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పోయి కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, డిప్యూటీ సీఎంని కలుస్తాం, పోలీస్ ఆఫీసర్ని కలుస్తాం, ఉన్న వాస్తవాలు అందరికి చెప్పి శాంతి నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని భారత పాలక వర్గాలు వినియోగించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టులు ఎందుకు ఎన్కౌంటర్ ఆపాలని చెప్తారు? కోర్టులు చెప్పాలని మేము కూడా అడుగుతున్నాం. అనేక మంది హక్కుల సంఘాల వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిండు. మనము మనుషులని, ఒక జంతువులని, పక్షులనే కాదు, ఇవాళ అక్కడ పర్యావరణ పరిరక్షణ, మానవ ప్రాణ నష్టం, జంతు నష్టం, పక్షుల నష్టం, అనేక రకాల ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలనేదే మేము కూడా అభిప్రాయపడతా ఉన్నాం.